ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? S4 హనా చేంజెస్ కదా. సో S4 హనా చేంజెస్. సో ఈసీసీ S4 హనా బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయండి. ఈసీసీ అయినా S4 హనా అయినా చేంజెస్ అనేవి బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. చేంజెస్ అనేవి చాలా ఉన్నాయి. ఈసీసీకి S4 హనాకి చేంజెస్ అనేవి ఉన్నాయి, బట్ లిమిటెడ్ గా ఉన్నాయి. కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో వీటిలో మీకు కొన్ని చేంజెస్ ఏంటి అనేవి కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాము. అలాగే S4 హనా చేంజెస్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. S4 హనా చేంజెస్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. S4 హనా చేంజెస్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. సో అసలు S4 హనా అంటే అసలు మీనింగ్ ఏంటి? S4 హనా అంటే అసలు మీనింగ్ ఏంటి? S4 హనా అంటే ఎస్ S4 హనా హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. 4 అంటే ఫోర్త్ జనరేషన్. సో S4 హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. హనా అంటే ఏంటి? S4 హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఈసీసీకి S4 హనాకి మేజర్ డిఫరెన్సెస్ అనేవి 1 మినిట్, ఇంకొక షీట్ ఉండాలి, చూస్తున్నాను. మీకు ఇది కాదు, ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి, ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. చాట్ బాక్స్ లో ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. వర్డ్ ఫార్మాట్, ఐఎమ్ సారీ. చూడండి. సో ఈసీసీకి S4 హనా బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయండి. S4 హనా అయినా ఈసీసీ అయినా బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉన్నాయి హనాలో. ఏంటంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి. అంటే ఏంటా చేంజెస్ ఏంటి? ఈసీసీలో మనం ఏమైతే కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్ మనం యూజ్ చేయం, కొన్ని అవన్నీ రిమూవ్ చేశారు. అలాగే సింప్లిఫై చేశారు. S4 హనాని ఏమంటారు? S4 హనా సింపుల్ ఫైనాన్స్. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. అంటే ఏంటి? సింప్లిఫై చేశారు. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యూరీ యాప్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్ అంటే మొబైల్ ద్వారా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు అట్లా. సో ఈసీసీ అనేది S4 హనా బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా మిమ్మల్ని S4 హనా చేంజెస్ అడుగుతారు. అడిగినప్పుడు అట్లీస్ట్ ఒక 5 to 6 చెప్పాలి చేంజెస్ అనేవి. అవేంటో చెక్ చేద్దాం. సో ఈసీసీతో కంపారిజన్ చేస్తే S4 హనా అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. సో చూడండి, ఇక్కడ ఎలా ఉంది చూడండి. యాక్చువల్గా మనకి డేటా అంతా ఎలా వస్తుంది? మామూలుగా ట్రెడిషనల్ డేటాబేస్లో హార్డ్ డిస్క్ నుండి పిక్ అవుతుంది. డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ నుండి పిక్ అవుతుంది. కానీ ఎస్ ఫోర్ హనాలో ర్యామ్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ర్యామ్ బేస్డ్ డేటా స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ బేస్డ్ అంటారు. ఇది చాలా హై స్పీడ్లో వర్క్ చేస్తుంది. చాలా హై స్పీడ్లో వర్క్ చేస్తుంది. మీరు కీబోర్డ్ ద్వారా కమాండింగ్ ఇస్తే, సారీ, కీబోర్డ్ ద్వారా మీరు కమాండింగ్ ఇచ్చారు సిస్టమ్కి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ర్యామ్ని బేస్గా చేసుకుని హార్డ్ డిస్క్ నుండి డేటా పిక్ అవుతుంది. సో ఇక్కడ హార్డ్ డిస్క్ అనే కాన్సెప్ట్ ఉండదు. హార్డ్ డిస్క్ అంటే మీనింగ్ ఏంటి? ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీలో హార్డ్ డిస్క్ డేటాబేస్ సిస్టమ్ని వాడతారు ఈసీసీలో.
ట్రెడిషనల్ డేటాబేస్ స్టోరేజ్ సిస్టమ్ అంటారు దీన్ని. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోరేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో హార్డ్ డిస్క్ కాన్సెప్ట్ ఉండదు. కంప్లీట్ గా ర్యామ్ బేస్డ్ ర్యామ్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది S4 హనాలో. ర్యామ్. సో హనా డేటాబేస్ అంతా కూడా ర్యామ్ బేస్డ్ అన్నమాట. సో ర్యామ్ బేస్డ్ అనేది చాలా ప్రాపర్ రెస్పాండ్ అవుతుంది. స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిజన్ ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే. సో మెయిన్ డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా చేంజ్ ఉంది ఈసీసీకి S4 హనాకి. ఈసీసీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. హనా డేటాబేస్ అంటే ర్యామ్ బేస్డ్. ర్యామ్ అని చెప్పొద్దు, మీరు హనా డేటాబేస్ అనే చెప్పాలి. ఇది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపి S4 హనా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీస్ కి 30% సేవింగ్ వెన్ బయింగ్ సాఫ్ట్వేర్. 30% సేవ్ అవుతుందంట. సాఫ్ట్వేర్ కాస్ట్ కూడా ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే S4 హనా తక్కువ ఉంటుంది. ఎందువల్ల? ఈసీసీ అనేది సాఫ్ట్వేర్ బిల్డ్ కాస్ట్ చాలా. ఈసీసీలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అవన్నీ చాలా కొన్ని రిమూవ్ చేస్తారు. ఈసీసీలో చాలా ఉంటాయి, అవన్నీ రిమూవ్ చేస్తారు. ఎందువల్ల? అవన్నీ యూజ్ చేయరు కొన్ని. అంటే సింప్లిఫై చేశారు. అంటే సాఫ్ట్వేర్ బిల్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కాస్ట్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట. 30% అట్లీస్ట్ ఒక 20% చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, 15% సేవింగ్ వెన్ బయింగ్ ది హార్డ్వేర్. హార్డ్వేర్ కూడా ఇప్పుడు యాక్చువల్గా మనకి మొబైల్ ఉంటే తప్ప మనకు ల్యాప్టాప్ ఉంటే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయలేము. అదే S4 హనా అయితే, S4 హనా ఎలా ఉంటుంది? కంప్లీట్గా S4 హనా అయితే కనుక మనం ట్యాబ్ ద్వారా కూడా పోస్ట్ చేయొచ్చు. ట్యాబ్ ఫ్యూరీ యాప్స్ అంటారు. ట్యాబ్ ద్వారా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు అట్లా. తర్వాత మ్యాన్ పవర్ 25% మ్యాన్ పవర్ సేవ్ అవుతుందంట. 25% మ్యాన్ పవర్ అనేది సేవ్ అవుతుంది. 25% మ్యాన్ పవర్ అనేది సేవ్ అవుతుంది. ఎందువల్ల? ఇప్పుడు ఈసీసీలో ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి, S4 హనాలో తక్కువ ఉంటాయి. అందువల్ల మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్. యాక్చువల్ చూడండి, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎర్రర్స్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, దానికి మీనింగ్ ఏంటి? మెయింటెనెన్స్ కూడా తక్కువైనట్లే కదా. కాబట్టి 25% మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది. అలాగే 20% మెయింటెనెన్స్ కాస్ట్ అంటే ఏంటి? ఎర్రర్స్ తక్కువగా వస్తాయి, అందువల్ల మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువైనట్లే. ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట వీటి వల్ల. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది అవసరం లేదులేండి, ఇది లీవ్ ఇట్. ఇది డౌన్కి వెళ్ళండి. సో స్పీడ్ వైజ్ గా చూస్తే ఎలా ఉంటుంది? స్పీడ్ వైజ్ గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెస్ చేయడానికి 500x ఫాస్టర్ గా పనిచేస్తుంది. 200x ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్ ఎక్కడ చేసాం మనం? డేటా ఎక్స్పోర్ట్ ఏటీ కోడ్ చేసాం. SC69 ట్రాన్సాక్షన్ కోడ్ లో డేటాని ఎక్స్పోర్ట్ చేసాం కదా. సో అదనమాట డేటా ఎక్స్పోర్ట్ అన్నమాట. సో డేటాని ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. డేటా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈసీసీలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. S4 హనాలో ఏసీ డొక్క టేబుల్ ఒకటే ఉంటుంది. సో దాన్ని బేస్ గా చేసుకుని మనకి డేటాని ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది డేటా. తర్వాత రెస్పాండింగ్ కూడా అంతే, ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఈసీసీలో మీరు కమాండింగ్ ఫీల్డ్ లో ఏమన్నా ఎంటర్ చేశారు, చాలా స్లోగా అవుతుంది. ఈసీసీలో మీరు ఏదైనా ఎంటర్ చేశారనుకోండి, కమాండింగ్ ఫీల్డ్ లో ఎంటర్ చేస్తే అప్లికేషన్ బ్రౌజ్ అవడానికి టైం తీసుకుంటుంది, అప్లికేషన్ లోడ్ అవడానికి. అదే S4 హనా అయితే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇవేమి మీరు గుర్తుపెట్టుకోవద్దు. ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోవాలి అదే గుర్తుపెట్టుకోండి. కొంచెం పైకి వెళ్ళండి. పైకి వెళ్ళండి, పైకి టాప్కి వెళ్ళండి. ఇవన్నీ జస్ట్ ఐడియా కోసమేనండి, ఇవన్నీ ఐడియా కోసమే.
ఓన్లీ ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలి, S4 HANA అంటే మీనింగ్ ఏంటి? S4 HANA అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఇవి చెప్పాలి ఫస్ట్. ఓకేనా? తర్వాత ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేస్తే ఒక చిన్న పాయింట్ ఒకటి డిస్కస్ చేసి తర్వాత మనం ఇవన్నీ చదువుదాం. టాప్ లో సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్, స్టేటస్, కింద రండి. డేటాబేస్ సిస్టమ్ అని చూసారా? డేటాబేస్ సిస్టమ్, వెయిట్ వెయిట్ నేను చూపిస్తాను. డేటాబేస్ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ డేటాబేస్ సిస్టమ్ చూసారా? వరాకిల్ కనిపిస్తుందా? ఇది వరాకిల్. సో డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఈసీసీలో వరాకిల్ డేటాబేస్ సిస్టమ్ ఉంటుంది. ఈసీసీలో అంటే ఈసీసీలో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్ వాళ్ళ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్ లో ఉంటది. స్టోర్ అవటం అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్ డేటాబేస్ సిస్టమ్. ఓకేనా? ఈసీసీ అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ అంతా కూడా ఈసీసీ అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. వరాకిల్. S4 HANA అనుకోండి, హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. హనా డేటాబేస్, హనా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్ సిస్టమ్ అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది S4 HANAలో. ఈసీసీలో అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీలో అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్. S4 HANAలో హనా డేటాబేస్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? ఇక్కడ ఏముంది? డేటాబేస్ సిస్టమ్ ఏముంది? ఇక్కడ డేటాబేస్ సిస్టమ్ ఏముంది? తెలుసు. వరాకిల్ ఉంది కదా? కరెక్ట్. అదే S4 HANAలో చూస్తే హనా ఉంటుంది. ఇదే ఫస్ట్ మీరు చెప్పాల్సింది. ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. S4 HANA హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అంటే ఓన్ డేటాబేస్. ఎస్ఏపి వాళ్ళే డెవలప్ చేసుకున్నారు. ఓన్ డేటాబేస్ అని చెప్పాలి. అది మేజర్ డిఫరెన్స్. ఇది మ్యాండేటరీగా చెప్పాలి, ఫస్ట్ పాయింట్. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. ఈ స్లైడ్స్ మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం. వెయిట్ వెయిట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వెయిట్ చూడండి. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈసీసీ డేటా అంతా ఎలా రీడ్ అవుతుంది యాక్చువల్గా? ఈసీసీ అంతా కూడా కొన్ని ఎలా స్టోర్ అవుతుంది డేటాబేస్ లో? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. రోస్ అంటే లెఫ్ట్ నుండి రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి రోస్ గా స్టోర్ అవుతుంది. రోస్, ఈసీసీ అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది. మీరు ఒక 10 lakhs ట్రాన్సాక్షన్స్ చేశారు అంటే 10 lakhs టైం రీడ్ అవ్వాలి ఈసీసీలో. ఇది గుర్తుపెట్టుకోండి, కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో మీరు 10 lakhs ట్రాన్సాక్షన్స్ చేశారు, 10 lakhs టైం లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి రీడ్ అవ్వాలి. అదే S4 HANA అనుకోండి, కాలమ్స్ వైజ్ గా రీడ్ అవుతుంది, పోనీ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిందంటే అదే కదా రీడ్ అయ్యేది. S4 HANA కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. మహా అయితే ఇప్పుడు ఎగ్జామ్ మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేసిన కాలమ్స్ ఎన్ని ఉంటాయి? ఒక 200 కాలమ్స్ ఉంటాయేమో, అంటే 200 టైమ్స్ రీడ్ అవుతుంది. 1 lakh టైం రీడ్ అవడానికి, 200 టైమ్స్ రీడ్ అవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. 98% వేరియేషన్ ఉంది. సో ఈసీసీ అయితే రోస్ వైజ్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈసీసీ రోస్ వైజ్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈసీసీ రోస్ వైజ్ అంటే ఎట్లా? లెఫ్ట్ నుండి రైట్ కి ఇట్లా ఇట్లా అవుతుంది. అర్థమవుతుంది? కనిపిస్తుంది, డ్రాయింగ్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఆ, ఇట్లా రీడ్ అవుతుంది. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇవన్నీ రీడ్ అవ్వాలంటే లెఫ్ట్ నుండి రైట్ కి 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి. 1 lakh టైమ్స్. అదే S4 HANA అయితే కాలమ్స్ వైజ్ గా రీడ్ అవుతుంది. కాలమ్స్ వైజ్ అంటే ఏంటి? టాప్ నుండి బాటమ్ కి ఇట్లా. మహా అయితే ఎన్ని ఉంటాయి? ఏదైనా ఎన్నైనా సరే
ఒక 200 కాలమ్స్ ఉన్నాయి, పోనీ 300 కాలమ్స్ ఉన్నాయి, 300 టైమ్స్ రీడ్ అవుతుంది టాప్ టు బాటమ్. సో దీనివల్ల మేజర్గా S4 హనాలో ఇలా ఉండటం వల్ల ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మెయిన్ డేటాబేస్ ఎక్స్పోర్ట్ అవడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ విధంగా ఉంటుంది. ఇది మేజర్ పాయింట్. ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్ డేటాబేస్, ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్. ఎస్4 హనా, ఎస్4 హనా, హనా డేటాబేస్, ర్యామ్ బేస్డ్ డేటాబేస్ సిస్టమ్ అని చెప్పాలి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత చూడండి, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఇది చెప్పాను, ఇప్పుడు పాయింట్ చెప్పాను కదా, ఇక్కడ నుండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అంటే ఇవన్నీ చదవాలి. మ్యాండేటరీ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీలో మనం ఏ మెథడాలజీ ఫాలో అవుతాము? ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతాం. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ. అదే S4 హనా అయితే S4 హనాలో ఏ మెథడాలజీ ఫాలో అవుతాము? లాస్ట్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. S4 హనా యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాం. ఈసీసీ ఇంప్లిమెంటేషన్లో ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము. ఇది ఒక పాయింట్, డిఫరెన్సెస్. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ మీకు తెలుసు, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హనా అయితే డిస్కవర్ స్టేజ్, డిస్కవర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే చెప్తే చెప్పండి, నో ఇష్యూ. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్, ఇవి చెప్పాలి. తర్వాత ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, హనా డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా అంతా కూడా ఓన్ డేటాబేస్, ట్రెడిషనల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. హనా డేటాబేస్ అంతా కూడా మనం జస్ట్ నో డిస్కస్ చేసాం కదా, హనా డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ట్రెడిషనల్ డేటాబేస్. హనా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. హనా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. హనా అంతా కూడా. సార్ హనా. సారీ సారీ సారీ, ఐఎమ్ సారీ, వెయిట్ వెయిట్ వెయిట్, నాకు ఇక్కడ డిస్టర్బెన్స్, వెయిట్ వెయిట్ వెయిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. హనా అంతా కూడా, సారీ, హనా డేటాబేస్, సారీ, హనా అంతా కూడా హనా డేటాబేస్ లోనే ఉంటది. ఈసీసీ అంతా కూడా, ఇక్కడ లౌడ్ లౌడ్ స్పీకర్ ఎవరో సౌండ్ చేస్తున్నారు, అందువల్ల కొంచెం సారీ. హనా అంతా కూడా హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్ ని ఫాలో అవుతాం. హనాలో స్టోర్ అవుతుంది హనా అంతా కూడా. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అంటే ఇది ట్రెడిషనల్ డేటాబేస్ అని చెప్పాను కదా, అది. ఈసీసీ అంతా కూడా ఈసీసీ అంతా కూడా ఒరాకిల్, ఈసీసీ సర్వర్లో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేయండి, లేదంటే ఎంట్రీస్ పోస్ట్ చేయండి, అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్లో స్టోర్ అవుతుంది ఈసీసీ అంతా కూడా. అదే హనా అయితే హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? అది ఈసీసీ అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. హనా అంతా కూడా హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీ అంతా కూడా. హనా అయితే ర్యామ్ డేటాబేస్, ర్యామ్ సిస్టమ్, ర్యామ్ టైప్ అన్నమాట, బట్ హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఈసీసీలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఈసీసీలో మనం డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏటీ కోడ్లో చేస్తాము ఈసీసీలో. ఈసీసీలో డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈసీసీ డేటాబేస్ SC69 ట్రాన్సాక్షన్ కోడ్లో డేటాని మనము ఎక్స్పోర్ట్ చేస్తాం. SC16N ఇవ్వండి, SC16N కదా, అక్కడ యాడ్ చేయండి. ఓకే. మనం ఇంతకుముందు 1 మినిట్.
SE16 ట్రాన్సాక్షన్ కోడ్లో డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఈసీసీలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఏంటా టేబుల్స్ కింద కనిపిస్తున్నాయి కదా ఈసీసీలో. ఇవన్నీ టేబుల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ని మనం యూజ్ చేసాం ఈసీసీలో. SE16 ట్రాన్సాక్షన్ కోడ్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. తర్వాత జిఎల్ సంబంధించిన టేబుల్స్ అన్ని కూడా SKA1, కస్టమర్ మాస్టర్ డేటా KNA1, వెండార్ మాస్టర్ డేటా LFA1. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాస్టర్ డేటా అనేది స్టోర్ అవుతుంది ఈసీసీలో. ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అదే S4 హనా అయితే ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది, ఏసీ డొకా టేబుల్. సో ఈసీసీలో SE16 కోడ్ను ఉపయోగించి మనం ఏం చేస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటాకి సంబంధించిన టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. అదే S4 హనా అనుకోండి, ఏసీ డొకా టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్ ఉంటుంది. సో ఏసీ డొకా టేబుల్ ఇచ్చేసి మనకు కావాల్సినవన్నీ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈసీసీలో డేటా అనేది థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అదే S4 హనా అయితే ఏసీ డొకా టేబుల్ ద్వారా టోటల్ డేటాను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈసీసీలో పనిచేసే ఉన్నటువంటి టేబుల్స్ అన్నీ కూడా BSCG, SKA1, SKB1 ఇవన్నీ కూడా S4 హనాలో కూడా పనిచేస్తాయి. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఈ టేబుల్స్ కూడా ఒక మేజర్ డిఫరెన్స్. స్టోరేజ్ సిస్టమ్ అనేది ఒక మేజర్ డిఫరెన్స్ అయితే, స్టోరేజ్ సిస్టమ్ అనేది ఒక మేజర్ డిఫరెన్స్. ఈసీసీ అయితే ఒరాకిల్ డేటాబేస్, S4 హనా అయితే హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అలాగే టేబుల్స్ కూడా ఒక మేజర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు ఈసీసీకి S4 హనాకి. ఈసీసీలో డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనా అయితే S4 హనా అయితే హనా S4 హనా అయితే ఒరాకిల్ సారీ S4 హనా అయితే ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనా అయితే కనుక ఏసీ డొకా టేబుల్ ద్వారా కూడా కంప్లీట్ అంటే ఆల్ టైప్ కంపెనీ కోడ్ లెవెల్లో ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక టేబుల్ సరిపోతుంది. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. ఈసీసీలో డేటా ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటా నేమ్ ఇవ్వాలి. అదే S4 హనా అయితే ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు దీన్ని. దీని ద్వారా ఒక కంపెనీ కోడ్ లెవెల్లో కంప్లీట్ డేటాని ఎట్ ఏ టైం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. తర్వాత డౌన్కి వెళ్ళండి. వెయిట్ వెయిట్ తర్వాత చూడండి. సో ఈసీసీలో ఇవన్నీ ఏంటి చూడండి, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టీ కోడ్స్ ఇవన్నీ కూడా. ఈసీసీలో ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ టీ కోడ్స్. వెండార్ క్రియేషన్ XK01, వెండార్ క్రియేషన్ XK01 లేదంటే FK01, వెండార్ చేంజ్ XK02, FK02, వెండార్ డిస్ప్లే XK03, FK03, కస్టమర్ క్రియేషన్ FD01 లేదంటే XD01, కస్టమర్ చేంజ్ FD02, XD02. ఇవన్నీ టీ కోడ్స్. ఇవన్నీ టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 12 టీ కోడ్స్ ఉన్నాయి. సో ఈ టీ కోడ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వీటన్నిటి ప్లేస్ లో ఏమొచ్చింది, బీపీ, బిజినెస్ పార్ట్నర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. వీటన్నిటి ప్లేస్ లో బీపీ అంటారు దీన్ని. బీపీ అంటే ఏంటి, బిజినెస్ పార్ట్నర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు వీటన్నిటి ప్లేస్ లో. బీపీ అన్నమాట. ఇది బీపీ అంటే కనిపిస్తుందా లేదా, కనిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్, ఇంక వినిపిస్తుంది ఇవేమీ సార్. అవసరం లేదు S4 హనాలో, మీకు ఇవేమీ అవసరం లేదు. యాక్చువల్గా ఈసీసీలో ఇవన్నీ టీ కోడ్స్ ఉపయోగిస్తాం కదా మనం. ఈసీసీలో డిఫరెంట్ డిఫరెంట్ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. సో S4 హనాలో 1 మినిట్ చూడండి, ఇవన్నీ ఈసీసీలో వాడతాం.
ఇవన్నీ ఈసీసీలో వాడతాం. వెండార్ క్రియేషన్ XK01 లేదంటే FK01, వెండార్ చేంజ్ XK02 లేదంటే FK02, వెండార్ డిస్ప్లే XK03, FK03, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో ఈ టీ కోడ్స్ ఏవి కూడా మీరు S4 హనాలో ఇన్ని టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో వీటన్నిటి ప్లేస్ లో ఏమొచ్చింది? ఇది బీపీ అంటారు. దీన్ని ఏమంటారు? బిజినెస్ పార్ట్నర్. బీపీని ఇంట్రడ్యూస్ చేశారు S4 హనాలో. సో ఈ బీపీ టీ కోడ్ ద్వారా ఈ టీ కోడ్స్ అన్నిటినీ కూడా మీరు వాడుకోవచ్చు. ఇవన్నిటికీ వర్క్ అవుతుంది ఒకే టీ కోడ్. బీపీ అంటారు. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్. సో ఇది ఒక డిఫరెన్స్ మేజర్గా. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? బీపీ. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్ అని అర్థం. బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్ టీ కోడ్, ఈ ఒక్క టీ కోడ్ ద్వారా ఇవన్నీ చేయొచ్చు. ఈ వెండర్ క్రియేట్ చేయటం, కస్టమర్ క్రియేట్ చేయటం, చేంజెస్, డిస్ప్లే, బ్లాక్, అన్బ్లాక్ ఇవన్నీ చేయొచ్చు. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఈసీసీలో ఎలా లాగిన్ అవుతాము? ఈసీసీలో లాగిన్ అవ్వాలంటే ఈసీసీలో లాగిన్ అవ్వాలంటే మనం ఏం ఉపయోగిస్తాము? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం ఈసీసీలో. ఎలా లాగిన్ అవుతాము? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. SAP లాగిన్ ప్యాడ్ ఉంది కదా, మీరు దానిపైన డబుల్ క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. దాన్ని ఏమంటారు? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం ఈసీసీలో. S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఫ్యూరీ యాప్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్. అది దానికి దీనికి డిఫరెన్సెస్. అర్థమైందా? ఫ్యూరీ యాప్స్ రిమోట్ డెస్క్టాప్ ఇస్తారు, దాని ద్వారా మనం లాగిన్ అవుతాం. క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత చూడండి. సో ఈసీసీలో డేటాని మనం ఎలా మైగ్రేట్ చేస్తాం? ఈసీసీలో LSMW 6th పాయింట్ చూడండి. విత్ హెల్ప్ ఆఫ్ LSMW వీ కెన్ మైగ్రేట్ ది డేటా నాన్ SAP టు SAP ఇన్ ఈసీసీ వెర్షన్. మీరు జిఎల్ క్రియేట్ చేసాం, మనం కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అట్లీస్ట్ ఒక 100 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, లేదంటే ఒక 70 వరకు వస్తాయి. అప్రాక్సిమేట్లీ 70 to 100 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళారంటే థౌజండ్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. మాన్యువల్గా చేయలేము. సో దానికి మాస్టర్ డేటా టీమ్ అని ఒక టీం ఉంటుంది సపరేట్గా. మాస్టర్ డేటా టీమ్ అంటారు. వీళ్ళు మాస్టర్ డేటాని మెయింటైన్ చేస్తుంటారు. సో ఈ మాస్టర్ డేటా టీంని బట్టి మనము ఈ మాస్టర్ డేటా టీం వాళ్ళు ఈ జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్ ఇవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మాన్యువల్ క్రియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. టోటల్గా LSMW ద్వారా డేటాని నాన్ ఎస్సీపీ అంటే ఒక ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా అంటే ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఎక్సెల్ షీట్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ని బేస్గా చేసుకుని LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. దాని ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తారు. అదే S4 HANA అనుకోండి, LTMC వాడతారు. విత్ హెల్ప్ ఆఫ్ LSMW వీ కెన్ మైగ్రేట్ ది డేటా నాన్ SAP టు SAP సిస్టమ్ ఇన్ ECC వెర్షన్. విత్ హెల్ప్ ఆఫ్ LTMC we can migrate the data non-SAP to SAP system. సో LTMC ఉపయోగిస్తారు, కానీ LTMC కూడా లేదండి. S4 హనాలో ఫిరీ యాప్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు GL అకౌంట్స్ని. LSMW, LTMC బోత్ ఆర్ సేమ్, ఒకేలా ఉంటాయి. ఒకేలా ఉంటాయి. సో LSMW, ECC అయితే LSMW, S4 హనా అయితే LTMC వాడతాం. లేదంటే S4 హనాలో ఫిరీ యాప్స్ ద్వారా కూడా ఇంకా సింపుల్గా అప్లోడ్ చేయాలంటే ఫిరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తున్నారు. నాన్ ఎస్ఏపిలో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ని ఎస్ఏపిలోకి డంప్ చేసేస్తారు అన్నీ కూడా. మైగ్రేషన్ అంటారు దాన్ని, మైగ్రేట్. ఫిరీ యాప్స్ ద్వారా మైగ్రేట్ చేస్తున్నారు. ఓకేనా? క్లియరా? ఇది ఒక డిఫరెన్సెస్ చెప్పాలి. తర్వాత సో ఈసీసీ డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది మనం డిస్కస్ చేసాం కదా. ఈసీసీ అంతా కూడా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. అదే S4 హనా అయితే కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది.
S4 హనా అంతా కూడా కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి. ఈసీసీ డేటా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే ఏంటి? ట్రెడిషనల్ డేటాబేస్ అని తెలుసు కదా. ఓల్డెన్ డేస్లో ఫ్లాపీస్ ఉంటాయి, ఫ్లాపీస్. సిడి డ్రైవ్స్ ఉంటాయి, ఫ్లాపీ సిడి డ్రైవ్స్. హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్లో కూడా రకాలు ఉంటాయి. మనం వాడేది ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి? ఎస్ఎస్డి, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. మన ల్యాప్టాప్లో ఉన్నాయి కదా ఇప్పుడు మనం వాడేదంతా కూడా ఎస్ఎస్డి. ఓల్డెన్ డేస్లో ఎస్ఎస్డి లేదు, ఒక రౌండ్గా ఉంటుంది, రౌండ్ షేప్ ఉంటుంది. అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అదనమాట, అది వేరు ఇది వేరు. ఓకేనా? సో ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, ఫ్లాపీస్ ఇటువంటి టెక్నాలజీ అన్నమాట. ట్రెడిషనల్ డేటాబేస్ అన్నమాట, హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. S4 హనా అంతా కూడా ర్యామ్ డేటాబేస్డ్. ర్యామ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ, చాలా హై స్పీడ్లో పనిచేస్తుంది, చాలా కాస్ట్లీ కూడా. సో S4 హనా అంతా కూడా ర్యామ్ బేస్డ్ సిస్టమ్ని, ఐఎమ్ సారీ, S4 హనా అంతా కూడా ర్యామ్ డేటాబేస్ సిస్టమ్ని ఫాలో అవుతారు. ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్ని ఫాలో అవుతారు. నెక్స్ట్, కొంచెం డౌన్కి వెళ్ళండి. వెయిట్. తర్వాత చూడండి. సో ఈసీసీ విత్ లాగన్ ప్రాసెస్ తెలుసు కదా మనం. గ్రాఫికల్ యూజర్, జియుఐ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాం. జియుఐ ద్వారా లాగిన్ అవుతాం. ఈసీసీలో లాగిన్ అవటం ఎట్లా? జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం. S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. అది ఓకేనా? తర్వాత చూడండి. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? ఫ్యూరీ యాప్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడంతా మొబైల్ ద్వారానే కదా ప్రాసెస్ జరిగేది అంతా కూడా. కొన్ని కంపెనీస్ అయితే ఆల్మోస్ట్ ఎక్కువ మొబైల్స్ అంటే మొబైల్స్ అంటే ట్యాబ్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి, ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీయా? నో, నాట్ రిక్వైర్డ్. ట్యాబ్ ద్వారా కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అందుకు ఫ్రీ యాప్స్ అనేవి ఉపయోగపడతాయి. అది ఓకేనా? డెస్క్టాప్లో కూడా వర్క్ చేస్తుంది, డెస్క్టాప్ ద్వారా కూడా వర్క్ చేస్తుంది, కానీ సింప్లిఫై చేయడం అన్నమాట. అది తర్వాత చూడండి. మనకి ఈసీసీలో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే ఏముంటుంది అక్కడ? లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ ఉంటుంది ఈసీసీలో. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయండి అని చెప్తాను. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, డైరెక్ట్ యాక్సెస్. ఓకేనా? డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఈసీసీ అయితే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వీ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. ఈసీసీలో మనం మ్యాండేటరీగా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. సో S4 హనాలో నాట్ మ్యాండేటరీ, చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది తర్వాత డౌన్కి వెళ్ళండి. ఫ్రెండ్లీ ఎక్స్ప్లెయిన్. ఓకే, డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఇంకా ఏదో ఉంది పైన, చూద్దాం. కొంచెం పైకి వెళ్ళండి. ఇది ఒకటి తర్వాత చెప్తాను, ఇది పాయింట్ ఇది. తర్వాత చూడండి. S4 హనాలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అదేంటంటే మీకు ఎసెట్ అకౌంటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ వస్తుంది అది. ఇప్పుడు చెప్పినా అర్థం అవ్వదు, ఇది తర్వాత చూద్దాం, ఇది తర్వాత చెప్తాను. ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది S4 హనాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, తర్వాత చూడండి. సో ఈసీసీ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తారు ఈసీసీలో? ఈసీసీ ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈసీసీ సర్వర్ అనేది. అదే S4 హానా అయితే 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. OB22కి వెళ్ళండి, OB22 ఎగ్జాంపుల్.
OB22 చూడండి. ఈసీసీ అయితే ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? ఈసీసీ అయితే ఓన్లీ 3 కరెన్సీస్, రిపోర్టింగ్ కరెన్సీస్. ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది ఈసీసీ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ చూసారా? ఇక్కడ ఏమున్నాయి? టోటల్ గా 3 లెవెల్స్ తీసుకోవచ్చు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. పైన మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా. 10 అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కరెన్సీ రైట్ సైడ్ చూసారా? ఐఎన్ఆర్ ఉంది. ఎలా వచ్చింది? మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఇవన్నీ ఇచ్చారు. కంపెనీ కోడ్ కరెన్సీ అవన్నీ ఐఎన్ఆర్ ఇచ్చారు. అట్లా. సో ఈసీసీ ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కొన్ని వేరే ఉంటాయి, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ. అవి కూడా రిపోర్టింగ్ కరెన్సీస్. అంటే ఒక కంపెనీ కోడ్ లెవెల్లో త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ లెవెల్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. S/4HANAలో 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. 10 కరెన్సీస్, అప్ టు 10 ఎవరు యూజ్ చేయరండి. మాక్సిమం ఒక 2-3 ఉంటాయి అంతే. బట్ ఎనీవే, ఈసీసీ అయితే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. S/4HANA అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ లోకల్ కరెన్సీ ఒకటి ఇచ్చాం, తర్వాత సెకండ్ లోకల్ కరెన్సీ కూడా ఒకటి తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ సెకండ్ లోకల్ కరెన్సీ తీసుకుంటాం. తర్వాత డౌన్కి వెళ్ళండి, థర్డ్ లోకల్ కరెన్సీ కూడా తీసుకుంటాం. అట్లా థర్డ్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవచ్చు. థర్డ్ లోకల్ కరెన్సీ, ఓకే, ఇట్లా తీసుకోవచ్చు అనమాట. టోటల్గా 3 కరెన్సీస్ ని ఈసీసీ వెర్షన్ సపోర్ట్ చేస్తుంది. రిపోర్టింగ్ పర్పస్, రిపోర్టింగ్ కరెన్సీస్ అంటారు. అదే S/4HANA అయితే 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? తర్వాత చూడండి. వెయిట్ 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 ఇక్కడ చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ మనకి OB52 ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది కదా. OB52 ట్రాన్సాక్షన్ కోడ్, ఓబీ ఫిఫ్టీ టూలో ఏం చేస్తాం మనం? ఎస్ఐపిలోకి వెళ్ళండి. OB52లో మనకి OB52లో OB52 ట్రాన్సాక్షన్ కోడ్, పొజిషన్కి వెళ్ళండి. మీ ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కోడ్ PV. కంటిన్యూ, సెలెక్ట్ చేయండి. ఆ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? మనం ఏ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం, ఏం క్లోజ్ చేస్తాము? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఇవి కాకుండా S/4HANAలో ఇంకా సిఓకి సంబంధించిన పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేయొచ్చు. కొంచెం రైట్ సైడ్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వన్ మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ S/4HANAలో ఇక్కడ వన్ మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ వన్ మోర్ కాలం దేనికి సంబంధించింది? ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది S/4HANAలో. సిఓలో, S/4HANAలో సిఓ ఉంటుంది కదా. సిఓలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. కాస్ట్ అలొకేషన్స్ చేస్తారు అంటే ఏంటి? సిఓలో ఒక ఎలిమెంట్ నుండి వన్ మోర్ ఎలిమెంట్ కి వాల్యూని మూవ్ చేయాలి. దానికోసం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అవి వాటికి సంబంధించిన ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. ఇది ఒక డిఫరెన్స్. క్లియరా? ఈసీసీ అయితే ఓన్లీ 12 పోస్టింగ్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కే మనం ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. S/4HANA సర్వర్లో కొన్ని ఇక్కడ యాడ్ అవుతాయి, అంతే డిఫరెన్స్. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. చూడండి ఈసీసీ ఫస్ట్, ఈసీసీలో చూడండి. ఇక్కడ ఏమన్నా ఈసీసీలో అయితే, ఈసీసీలో చూడండి, ఈసీసీలో OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో మనకి నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అలాగే
స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అంతే. టూ టైప్స్ ఆఫ్ పీరియడ్స్ అవైలబుల్, నార్మల్ అండ్ స్పెషల్. అదే S4 హనాలోకి వెళ్ళారనుకోండి, S4 హనాలో ఎలా ఉంటాయి చూడండి, ఇలా ఉంటాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ తో పాటు ఇవి ఉన్నాయి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ అంటారు వీటిని. సెకండరీ కాస్ట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఉపయోగపడుతుంది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ అనేవి? ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాస్ట్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది రిక్వైర్డ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది if you want to move the cost one department to another department, if you want to move the value from one department to another department, secondary cost element అనేది అవసరం. సో OB52 ట్రాన్సాక్షన్ లో 12 పోస్టింగ్ పీరియడ్స్ తో పాటు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా ఉన్నాయి. ఈ S4 హానాలో ఈ ఒక కాలం అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. క్లియర్ కదా? సో S4 హానాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. S4 హానాలో, ఈసీసీలో లేదనమాట అది. క్లియరా? Yes, sir. Hmm. అలాగే ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే 1 మినిట్, OB50 OBC4కి వెళ్ళండి. OBC4 పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో కూడా ఒక కాలం ఎక్స్ట్రా ఉంది S4 హనాలో. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, ఒక గ్రూప్ ఎక్స్ట్రా యాడ్ అయింది. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమని G001, G002, G003 ఉన్నాయి కదా. సో లాస్ట్ లో డౌన్కి వెళ్ళని చెప్తాను. సో లాస్ట్ లో వన్ మోర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అయింది. ఎక్కడ యాడ్ అవుతుంది? ఇక్కడ వస్తుంది. వన్ మోర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఇంకోటి వస్తుంది. ఏంటది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నమాట. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు ఇక్కడ. ఓకే, ఎక్స్ట్రా యాడ్ చేశారు ఇక్కడ. ఇది సిఓకి సంబంధించింది. సిఓకి సంబంధించినవి కూడా OBC4 ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది ఒకటి యాడ్ చేశారు S4 హానాలో. ఈసీసీలో ఇక్కడ లేదు, S4 హానాలో ఉంటుంది. షీట్ ఓపెన్ చేయండి. క్లియర్ కదా? అర్థమైంది కదా? S4 హానాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది విత్ ఇన్ ద సిఓలో కాస్ట్ ఎలొకేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దానికి సంబంధించిన ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ కి ఆప్షన్ ఈసీసీలో S4 హానాలో యాడ్ చేశారు. అలాగే S4 హానాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఒక గ్రూప్ కూడా యాడ్ చేశారు. అది క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఈసీసీలో పైన పైన చూడండి, పైన పైకి పైకి వెళ్ళండి. సో ఈసీసీలో ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి KA06T కూడా ఉపయోగిస్తారు ఈసీసీలో. ఇది KA06, అది S4 హానాలో FS00 ద్వారా క్రియేట్ చేస్తారు. అందువల్లే మనకి FS00లో మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏమి ఇస్తాము? SCCC అని ఉంటుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ని ఇస్తాం. అది. సో ఈసీసీలో అయితే మనము KA06 ద్వారా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. S4 హనాలో FS00 ద్వారా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. ఎస్ఐపిలోకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ట్రా గ్రూప్ ఉందని చెప్పాను కదా, SCCC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ఉంది. ఇది ఎక్కడ అసైన్ చేస్తాము? FS00 అంటే ఏంటి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే అది ఒక GL అకౌంట్, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. సో ఈ గ్రూప్ అనేది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసే టైంలో GL అకౌంట్ లో యాడ్ చేస్తాం. FS00కి వెళ్ళండి. FS00
ఒక జిఎల్ అకౌంట్స్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. ఒక సెలెక్ట్ చేసుకోండి జిఎల్ అకౌంట్. ఇక్కడ G001 ఉంది కదా. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని FS00లో క్రియేట్ చేస్తాం S4 హానాలో. అలాగే ఇక్కడ G001 ప్లేస్ లో SCCC అనేది ఇస్తాం, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. అది ఇక్కడ అసైన్ చేస్తాం. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. ఈసీసీలో KE06 ద్వారా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాము. S4 హనా అయితే FS00 ద్వారా మనం క్రియేట్ చేస్తాము. తర్వాత చూడండి అకౌంట్ టైప్, చూడండి జిఎల్ అకౌంట్ టైప్ ఉన్నాయి కదా, 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి ఇక్కడ. సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంటాయి. ఇవి తర్వాత మీకు S4 హనాలో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. మనకి ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ ఒక చేంజ్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ OB-A7 డాక్యుమెంట్స్ ఉన్నాయి. చేంజెస్ ఏంటి, ఇది ఒకటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని చూసారా, అనిపిస్తుందా లేదా? అది ఇది ఒకటే డిఫరెన్స్. రౌండ్ అప్ చేస్తుంది చూడండి, ఇది ఒకటే డిఫరెన్స్. డాక్యుమెంట్స్ టైప్ లెవెల్లో ఇది ఒకటే చేంజ్ ఉంది, మిగతాది ఏమీ కూడా చేంజెస్ లేవు. డాక్యుమెంట్స్ టైప్లో ఇది ఒక్కటే చేంజ్, ఇంకా ఏమీ చేంజెస్ లేవు అనమాట. అది క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి, ఇంకేమైనా ఉన్నాయా? వెయిట్ వెయిట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అవైలబుల్ ఇన్ S4 హనా. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ S4 హనా, నాట్ అవైలబుల్ ఇన్ ఈసీసీ. ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉండదు, ఓన్లీ S4 హనాలోనే అవైలబుల్ ఉంటుంది. అంటే మనకి అంటే దేనికి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా మనం గ్రూప్ చూసాం కదా, గ్రూప్ అనేది OBC4లో ఉన్న గ్రూప్ అనేది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనే గ్రూప్ అనేది ఈసీసీలో ఉండదు, S4 హనాలోనే ఉంటుంది. అలాగే గ్రూప్ను కూడా ఓపెన్ చేయడము క్లోజ్ చేయడానికి మనకు OB52లో ఆప్షన్ ఉంటుంది, అది ఎక్స్ట్రా యాడ్ అయింది అనమాట. అట్లా తర్వాత తర్వాత చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈసీసీ, విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబీఆర్ఎస్. ఈబీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఈబీఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. సో అక్కడ మీరు ఏ ఫార్మేట్ ఉపయోగిస్తారు, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎండ్ యూజర్ అనేవాడు బ్యాంక్ నుంచి ఒక ఫార్మేట్ వస్తుంది, రికన్సిలేషన్ చేయడానికి ఒక ఫార్మేట్ అనేది ఇస్తారు, ఫార్మేట్ వస్తుంది. ఇది S4 హనా చేంజెస్కి సంబంధించింది కాదు, జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. పైన చెప్పినవన్నీ చేంజెస్, ఈసీసీకి S4 హనాకి సంబంధించిన చేంజెస్. అట్లీస్ట్ ఒక 5 to 6 చేంజెస్, లేదంటే ఒక 10 చేంజెస్ మీ మైండ్లో ఉండాలి. ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్కి వచ్చారు. అలాగే ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు, అందువల్ల చెప్తున్నాను. ఇది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, అందువల్ల మనం ఈ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబీఆర్ఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో ఏ ఫార్మేట్ మీరు అప్లోడ్ చేస్తారు అంటే మనం కాదు చేసేది, ఎండ్ యూజర్ చేస్తాడు. సో ఏ ఫార్మేట్ ఉపయోగిస్తారు, MT940 ఫార్మేట్. ఇది కూడా చేంజ్ అవుతుంది మేబీ ఫ్యూచర్లో, ఒక 1 or 2 monthsలో ఈ ఫార్మేట్ తీసేసి వేరేది వస్తుందంట కొత్తగా ఏదో, చూద్దాం ఏంటనేది. MT940 ఫార్మేట్ని ఉపయోగిస్తారు ఈబీఆర్ఎస్కి. సో ఏటీ కోడ్లో MT940 ఫార్మేట్, MT940 ఫార్మేట్ అంటే బ్యాంక్ ఇచ్చేటటువంటి ఒక ఫార్మేట్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ ఇస్తారు, ఒక ఫార్మేట్ ఇస్తాడు. MT940 ఫార్మేట్ ఉపయోగిస్తాము అని చెప్పాలి. ఈబీఆర్ఎస్ ఏ ఫార్మేట్, ఈబీఆర్ఎస్కి ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారు, MT940 ఫార్మేట్ అని చెప్పాలి. సో టీ కోడ్ చూడండి, ఈబీఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. FF_5లో MT940 ఫార్మేట్ని అప్లోడ్ చేస్తాం. FF_5 ఈబీఆర్ఎస్ అయితే, ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయితే
FF_5లో MT940 ఫార్మేట్ని అప్లోడ్ చేస్తాం. MBRS అయితే FF67 ట్రాన్సాక్షన్ కోడ్లో MT940 ఫార్మేట్ని అప్లోడ్ చేస్తాం అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఈ పాయింట్? మీకు ఈ క్వశ్చన్ అర్థమైందా? ఏ కంపెనీ అయినా సరే బై మంత్ ఎండ్ లేదంటే డే ఎండ్ కల్లా మన బుక్స్ ఆఫ్ అకౌంట్, బ్యాంక్ లో ఉన్నటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఉన్నాయా లేవా ఎలా తెలుస్తుంది? ఎం ఎలా తెలుస్తుంది? రికన్సిలేషన్ ద్వారా తెలుస్తుంది. సో దానికి ఏం చేస్తారు? MT940 ఫార్మేట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫార్మేట్ మీకు ఇస్తారు, బ్యాంకర్ ఇస్తారు. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? ఎండ్ యూజర్ ఆ ఫార్మేట్ని అప్లోడ్ చేస్తారు. ఎక్కడ చేస్తారు? EBRS అయితే FF_5లో అప్లోడ్ చేస్తారు. S/4HANA అయితే FF67లో, MBRS అంటే ఏంటి? మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్, మాన్యువల్ BRS అంటారు. MBRS మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయితే ఏటీ కోడ్ FF67. EBRS అయితే FF_5లో అప్లోడ్ చేస్తారు. క్లియర్ కదా? ఈ పాయింట్ అర్థమైందా? ఏం లేదు, ఈ MT940 ఫార్మేట్ ని అప్లోడ్ చేయడానికి యూజ్ చేసి టీ కోడ్స్ ఇవి. క్లియరా కాదా? Yes, sir. ఇవన్నీ 5 minutes లో చెప్పేయచ్చండి. మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను కాబట్టి టైం పడుతుంది అంతే. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. క్లియర్ కదా? అది చదవండి, ఇది మొత్తం చదవండి. వన్ మినిట్. మీరు ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నా సిస్టమ్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎస్ సార్. Yes, sir. S/4HANA సర్వర్ చూడండి. ఇది S/4HANA. లాస్ట్ లో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ లో కనిపిస్తుందా? S/4HANA 2022 వెర్షన్ ఇది. సో మనకి ఈసీసీ డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? S/4HANA ఈసీసీ ఈసీ ఒరాకిల్ సార్. Oracle. వరాకిల్లో స్టోర్ అవుతుంది. S/4HANA అయితే ఇది ఇక్కడ కనిపిస్తుంది సార్, హనా డేటాబేస్ అంటారు దీన్ని. కనిపిస్తుందా? హనా డేటాబేస్. ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది, ట్రెడిషనల్ డేటాబేస్. S/4HANA అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఇది ఫస్ట్ చెప్పాల్సింది మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈసీసీ అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది, S/4HANA అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుందని చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ ఉంటుంది హనా. మీరు ఏ డేటాబేస్ వాడుతున్నారని ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈసీసీలో ఏమేమి ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ కూడా తీసుకున్నాను. ఈసీసీలో ఏమేమి ఉన్నాయి? కామన్ పోస్టింగ్ పీరియడ్స్ ఇది ఒకటి, 1 to 12 రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ అని చూడండి. ఈసీసీలో లేవు, S/4HANAలో ఉన్నాయి. చూడండి ఇవి. ఇవన్నీ దేనికి సంబంధించినవి? కంట్రోలింగ్. కంట్రోలింగ్ లో ఏంటది? సెకండరీ సెకండరీ కాస్ట్. కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ. ఇది ఈసీసీలో ఉండదు, S/4HANAలోనే ఉంటుంది. క్లియరా? ఎస్ సార్. ఇదొక చేంజ్. తర్వాత
ఎగ్జాంపుల్ OBC4కి వచ్చాను. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా G0 సేమ్ ఉన్నాయి చూసారా. కొన్ని వై వస్తాయి ఇక్కడ, వై ఇస్తున్నాడు కొన్నిటికి 2015 వెర్షన్లో. ఇక్కడ మళ్ళీ ECC లానే ఉంటుంది ఈ వెర్షన్ 22 వరకు. లాస్ట్లో చూడండి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన ఈ ఫీల్డ్ చూసారా, ఇది ఎక్స్ట్రా. ఈసీసీలో ఉండదు, ఓన్లీ S4 హనాలోనే ఉంటుంది. కనిపించిందా లేదా? ఎస్ సార్. ఇది ఎవరో మార్చేశారు. ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఎవరో రిమూవ్ చేస్తారు ఇక్కడ. ఇది దేనికి సంబంధించింది? ఇది ఈసీసీలో కనిపించదు మీకు, S4 హనాలో మాత్రమే ఉంటుంది ఇది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసే టైంలో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని ఇస్తాం. ఎక్కడ ఇస్తాము? /n/fs00. ఇక్కడ ఇస్తాం. ఇక్కడ SCCC అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది ఎవరో మార్చే, ఇది వేరే వాళ్ళది, ఇది మంది కాదు, మనం డిస్టర్బ్ చేయకూడదు ఈ కాన్ఫిగరేషన్. ఓకేనా? క్లియర్ కదా? అది. సో వేరే వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చేస్తూ ఉంటారు ఒకే సర్వర్లో, మీరు అవి డిస్టర్బ్ చేయకూడదండి. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ, లేదంటే వేరే వాళ్ళ వర్క్ని మీరు కనుక డిస్టర్బ్ చేశారంటే ఎక్స్క్యూజ్ చేయరు, జాబ్లోంచి వెంటనే టర్మినేట్ చేస్తారు. కాబట్టి వేరే వాళ్ళు చేసిన ఏ సెట్టింగ్ కూడా, ఏ కాన్ఫిగరేషన్ కూడా మీరు టచ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ యాడ్ అవుతుంది, SCC4 అనేది ఇక్కడ వస్తుంది. SCCC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించింది. ఓకేనా? ఇది మా సేవ్ అయిపోయింది కదా, తీసుకోవచ్చు సెకండ్ బ్యాక్. అంటే తర్వాత తర్వాత 1 మినిట్. ఇక్కడ ఇంకోటి కూడా మనం డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది S4 హనా వీడియోస్ ఇస్తాను, అక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఇలా ఉంటాయండి, S4 హనాలో 4 ఉంటాయి, 1 2 3 4 5 5 ఉన్నాయి ఇక్కడ. సో సో దేనికి తీసుకోవాలి? బ్యాలెన్స్ షీట్కి వస్తే, బ్యాలెన్స్ షీట్ అనుకోండి GL గ్రూప్. క్యాష్ అండ్ బ్యాంక్ దేని కిందకి వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది, కాబట్టి బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. అంటే ఈ గ్రూప్ దేనికి సంబంధించింది అనే దాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో FI నుండి COకి మూవ్ అవ్వాలనుకోండి, FIలో మీకు ఇన్కమ్ అంటారు, COలో దాన్ని రెవెన్యూ అంటారు. అటువంటప్పుడు ఇట్లా మార్చుకుంటూ ఉంటాం. బట్ ఇది ఒకటి చేంజెస్ ఉన్నాయి, ఈ చేంజెస్ అనే ఉన్నాయి. S4 హనాలో చెప్పాను, అక్కడ వినండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఒకటి చేంజెస్. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుందా ఇక్కడ? S4 హనాలో ఉంటుందా? నో నో సార్. నో. చూడండి, ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, చూసారా? ఇక్కడ ఎక్కడా లేదు. లైన్ ఐటమ్ మేనేజ్మెంట్ వేరు, లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ అనేది కనిపించదు ఇక్కడ. కావాలంటే ఎవాపర్తో చేయించుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్, యూజ్ చేయరు. ఓకేనా? లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది S4 హనాలో ఉండదు. ఇది ఓపెన్ ఐటమ్ ఇవన్నీ ఉన్నాయి, ఈసీసీలో ఉంటాయి సేమ్. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని రిమూవ్ చేశారు. అలాగే ఇంకోటి ఏంటి, ఇలా ఉంటాయి అకౌంట్ టైప్, దేనికి సంబంధించి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? అకౌంట్ GL అకౌంట్ టైప్లో ఏమేమి ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, క్యాష్ అకౌంట్. అట్లా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంటర్వ్యూలు అడుగుతారు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ చెప్పాలి. క్లియర్ కదా? ఎస్ సార్. అది. ఇది S4 హనా చూడండి, పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు, ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉన్నాయి. అదే మీరు వెండార్ క్రియేట్ చేయాలంటే మనం ఈసీసీలో ఏమిస్తాము? /n, ఇంకా మీకు అవ్వలేదు కదా, XK01 వెండార్ క్రియేషన్ అవ్వలేదు మీకు. XK01 ఇస్తే ఏమవుతుంది? చూడండి, టీ కూడా పనిచేయదు ఇక్కడ, చూసారా? లేదు. చూడండి, డైవర్ట్ చేయమని బీపీకి డైవర్ట్ అయినా చూడండి, పీపీ ఉపయోగించాలి, కనిపిస్తుందా లేదు ఇక్కడ? ఎస్ సార్. బీపీ, ఆర్టీ కూడా ఇక్కడ పనిచేయదు. సో ఏం చేయాలి? బీపీ ఎంటర్, ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని బీపీ ద్వారా, బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్ అంటారు, ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి 1 by 1. తర్వాత ఇక్కడ కొన్ని ట్యాబ్స్ యాడ్ అవుతాయి, దాన్ని బట్టి చేస్తాం. అది
ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయి ఈసీసీకి S4 హనాకి. క్లియరా? Yes, sir. మీరు షీట్ మొత్తం చదవండి, ఎందుకంటే మ్యాండేటరీ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్స్. వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? డామ్ షూర్ క్వశ్చన్, 100% మ్యాండేటరీ క్వశ్చన్. ఓకే, క్లియరా? Yes, sir. ఓకే, నెక్స్ట్ వేరే టాపిక్ టుమారో డిస్కస్ చేద్దాం. టుమారో, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. అట్లీస్ట్ ఒక 5 to 6 చేంజెస్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్, 100% మ్యాండేటరీ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.